తల్లే దయ్యమైంది. భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి. అబ్బా! ఆపై చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం. గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు స్టార్టప్ సీఈఓ అట మళ్ళీ ఆమె. కర్ణాటకలో అరెస్ట్ అయింది. గోవాకు తరలించారు. 6 రోజుల కస్టడీ అట. భర్త మీద కోపంతో బిడ్డ గొంతు కోసిందట తల్లి. ఆమెను నిన్ను అరెస్ట్ చేసిరు. ఆమె పేరు సుచన అట. సుచనను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. ఇంత ఘోరం చూడండి. ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, బతికింది. యాక్చువల్గా ఏంటట అంటే ఒకసారి చదువుదాం. తల్లే దయ్యమైతే బిడ్డకు ఉయ్యాల కట్టే చోటేది అనేది సామెత. ఆ సామెతను నిజం చేస్తూ తన 4 ఏళ్ల కొడుకు పట్ల ఓ తల్లి దయ్యంలా ప్రవర్తించింది. భర్త మీద కోపంతో ఆ పసివాన్ని కిరాతకంగా తలపై కొట్టి గొంతు కోసి చంపేసింది. తర్వాత తాను కూడా చేయి కోసుకొని చనిపోవడానికి ప్రయత్నించింది. అంతలోనే ఏమైందో ఏమో బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో కుక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఇంత ఘోరానికి పాల్పడ్డ మహిళ పేరు సుచనా సేథ్, 39 సంవత్సరాలు. 2021 సంవత్సరానికి గాను 100 బ్రిలియంట్ విమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్లో ఒకరిగా నిలిచిన సుచనా సేథ్ మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ స్థాపించి దానికి సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నదట. అంటే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నది చూడామే. పోలీసులు తెలిపిన వివరాలు, ప్రాథమిక సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్కు చెందిన సుచన 2010లో కేరళకు చెందిన వెంకటరామన్ను వివాహం చేసుకున్నది. 2019లో వారికి ఒక అబ్బాయి పుట్టిండు. విభేదాలు రావడంతో ఆ దంపతులు 2020లో విడాకులకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి బెంగళూరులో ఉంటుండగా భర్త వెంకటరామన్ ఇండోనేషియాలో జకార్తాలో ఉంటున్నాడట. అయితే వారి విడాకుల కేసు విచారిస్తున్న కోర్టు ప్రతి శనివారం తన కుమారుడిని చూసుకొని అతడితో గడిపే అవకాశాన్ని తండ్రికి కల్పించిందని, కానీ భర్త మీద కోపంతో సుచన ఆ తీర్పును ఎప్పుడూ గౌరవించలేదని సమాచారం. యాక్చువల్గా ఆయనకు కూడా అందులో రైట్ ఉంది కాబట్టి ఆయన నా కొడుకుని చూసుకోవాలని కోర్టులో అప్లై చేసుకుంటే కోర్టు ఆ అవకాశం కల్పించింది. ఆమె ఎప్పుడూ ఆ కొడుకుని చూపించలేదట. ఈ క్రమంలో 4 రోజుల క్రితం జనవరి 6వ తేదీన కొడుకుతో సహా గోవాకు వచ్చి అక్కడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో దిగిందట. 7వ తేదీ అర్ధరాత్రి 1:30 సమయంలో అక్కడ నిర్వహణ బాధ్యతలు చూసే సిబ్బందికి ఫోన్ చేసి తనకు బెంగళూరుకు వెళ్ళడానికి ట్యాక్సీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరింది. అంత దూరం ట్యాక్సీలో వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని, పైగా ట్యాక్సీ కన్నా విమానంలో వెళ్తేనే చవకని వారు చెప్పినా వినలేదట. దీంతో వారు ట్యాక్సీ బుక్ చేసిరట. ముందు రోజు తన 4 ఏళ్ల కుమారుడితో కలిసి వచ్చిన ఆ మహిళ అర్ధరాత్రి సమయంలో కొడుకు తన వెంట లేకుండా బరువైన బ్యాగ్తో బయటకు వెళ్ళడం చూసి ఆ సర్వీస్ అపార్ట్మెంట్ సిబ్బందికి అనుమానం వచ్చిందట. పైకెళ్ళి ఆమె బస చేసిన ఫ్లాట్ను శుభ్రం చేస్తుంటే ఒక టవల్ పైన రక్తపు మరకలు కనిపించినాయట. వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే విషయం బయటకు వచ్చింది. సో ఇట్లా చూడండి, ఇంత దారుణమైన విషయం. నెక్స్ట్